మరో కొత్త నోటిఫికేషన్తో మీ ముందుకు. మనకైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖలోని సమగ్ర శిక్షా విభాగం నుండి ఒక నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఏంటి ఆ నోటిఫికేషన్ అంటే, ఆంధ్రప్రదేశ్లోని కేజీబీ స్కూల్ ఏవైతే ఉన్నాయో, అంటే కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు ఏవైతే ఉన్నాయో అందులో ప్రిన్సిపల్ పోస్టులు, పీజీటీ పోస్టులు, సిఆర్టీ పోస్టులు, సిఈటీ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీలను భర్తీ చేయాలనే ఉద్దేశంతో ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. మరి ఈ నోటిఫికేషన్కి సంబంధించి మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఈ ఖాళీలకు సంబంధించి అప్లికేషన్స్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయి, ఎవరెవరు అర్హులు, ఏజ్ ఎంత ఉండాలి, ఫీజు ఎంత ఉంటుంది, ఎంపిక ఎలా జరుగుతుంది, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మన వీడియోలో తెలుసుకుందాం. హాయ్ హలో వెల్కమ్ టు T1 అకాడమీ. నేను మీ ఆజాద్. కేజీబీ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం. మనకి ఏదైనా ఒక సంస్థ నుండి ఒక నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఆ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకోవడానికంటే ముందు అసలు ఆ నోటిఫికేషన్ ఏ సంస్థ నుండి వచ్చింది, ఆ సంస్థ యొక్క పూర్వపరాలను తెలుసుకున్న తర్వాతనే మీరైతే ఆ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకోవాలి. మరి ఇప్పుడు ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ నుండి వచ్చింది, ఏ సంస్థ నుండి వచ్చిందంటే సమగ్ర శిక్షా విభాగం నుండి వచ్చింది. కేజీబీవీల నేపథ్యాన్ని కనుక చూస్తే మొట్టమొదటిసారిగా ఈ కేజీబీవీలను 2004లో ఏర్పాటు చేశారు. 2004లో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఒక స్కీమ్ రూపంలో దీనిని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ కేజీబీవీలు ఏమైనాయి అంటే 2007లో సర్వశిక్ష అభియాన్లో విలీనమైనాయి. ఆ తర్వాత భారతదేశం ఏం చేసిందంటే 2018లో విద్యా విధానాన్ని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఈ సర్వశిక్ష అభియాన్లో విలీనమైన ఈ కేజీబీవీలు ఏం చేసిందంటే సమగ్ర శిక్షా అభియాన్ కింద తీసుకోవడం అయితే జరిగింది. అంటే ప్రస్తుతం ఈ కేజీబీవీలు దేని కింద పనిచేస్తున్నాయి అంటే సమగ్ర శిక్షా విభాగం కింద పనిచేస్తున్నాయి. ఈ కేజీబీవీలకు నిధులు ఇచ్చేది కూడా ఈ సమగ్ర శిక్షా విభాగమే. ఈ కేజీబీవీల్లో ఎన్ని తరగతుల నుంచి ఎన్ని తరగతుల వరకు ఉంటుంది, ఎన్ని తరగతుల నుంచి ఎన్ని తరగతుల వరకు ఉంటుంది అంటే ప్రారంభంలో అయితేనేమో 6వ తరగతి నుండి 8వ తరగతి వరకు మాత్రమే ఉండేది. కానీ ప్రస్తుతం 6వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు అయితే స్కూల్స్ అయితే ఉన్నాయి. మరి దీనిని ఎందుకు ఏర్పాటు చేశారంటే గ్రామీణ ప్రాంతాల్లో వెనుకబడిన వర్గాల బాలికలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు విద్యను అందించాలనే ఉద్దేశంతో ఈ కేజీబీవీలను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. నోటిఫికేషన్ విషయానికి వచ్చేసరికి ఈ కేజీబీవీలో ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయంటే ప్రిన్సిపల్, పీజీటీ, సిఆర్టీ, పీఈటీ ఈ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. మరి ఏ జిల్లాలో ఖాళీగా ఉన్నాయంటే ఆంధ్రప్రదేశ్లోని 5 జిల్లాలు మినహాయించి మిగతా అన్ని జిల్లాల్లో ఖాళీగా అయితే ఉన్నాయి. మరి ఈ 5 జిల్లాలు ఏంటి అంటే తూర్పుగోదావరి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు ఈ జిల్లాలలో మాత్రమే ఈ పోస్టులు అయితే లేవండి. మిగతా జిల్లాలలో మాత్రం ఈ పోస్టులు అయితే ఉన్నాయి. అంటే ఈ జిల్లాల వాళ్ళు తప్ప మిగతా జిల్లాల వాళ్ళందరూ కూడా ఈ పోస్టులకు అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. మరి ఈ పోస్టులకు సంబంధించి మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే 299 ఖాళీలు ఉన్నాయి. ఈ 299లో ప్రిన్సిపల్స్ వచ్చేసి 16 ఖాళీలు, పీజీటీ వచ్చేసి 98 ఖాళీలు, అదే సిఆర్టీఎస్ వచ్చేసి 133 ఖాళీలు, అదే పీఈటీస్ వచ్చేసి 52 ఖాళీలు అయితే ఉన్నాయి. మొత్తం వచ్చేసి 299 ఖాళీలు ఉన్నాయి. మరి ఈ పోస్టులకు సంబంధించి అప్లికేషన్స్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతున్నాయి? అప్లికేషన్ విషయానికి వచ్చేసరికి మే 27, 2026 నుండి ప్రారంభమై జూన్ 5, 2026 అయితే క్లోజ్ అవుతుంది. మరి ఈ పోస్టులకు సంబంధించి అప్లికేషన్ ఫీజు ఎంత? అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చేసరికి అందరికీ కూడా ఒకటే ఫీజు అండి. ఎంత అంటే 300 రూపాయల ఫీజు అయితే ఉన్నది. ఎస్సీ వాళ్ళకైనా, ఎస్టీ వాళ్ళకైనా, బీసీ వాళ్ళకైనా, ఓసీ వాళ్ళకైనా, ఈడబ్ల్యూసీ వాళ్ళకైనా అందరికి కూడా ఒకే రకమైన ఫీజు ఉంది. ఎంత అంటే 300 రూపాయలు. ఈ పోస్టులు కేవలం మహిళలకు సంబంధించిన పోస్టులు మాత్రమే. పురుషులైతే వీటికి అర్హులైతే కాదండి. కేవలం మహిళలు మాత్రమే ఈ పోస్టులకు అయితే అప్లికేషన్ చేసుకోవాలి. మరి ఈ పోస్టులకు సంబంధించి ఏజ్ ఎంత ఉండాలి? ఏజ్ విషయానికి వచ్చేసరికి జూలై 1, 2025 నాటికి కనీసంగా 18 సంవత్సరాల నుండి గరిష్టంగా 45 సంవత్సరాల మధ్యలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ పోస్టులకు అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. మరి ఈ పోస్టులకు సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందా అంటే ఉంటుంది. ఎంత ఉంటుందంటే ఎస్సీ వాళ్ళకు, ఎస్టీ వాళ్ళకైతేనేమో 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు వచ్చేసి 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. మరి ఈ పోస్టులకు అప్లికేషన్ చేసుకోవాలంటే ఎటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కావాలంటే ఇక్కడైతే పలు రకాల పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయని చెప్పుకున్నాం. ప్రిన్సిపల్ పోస్టులని, పీఈటీ పోస్టులని, పీజీటీ పోస్టులని, సిఆర్టీ పోస్టులని
ఇక్కడ ఒక్కొక్క రకమైన పోస్ట్కు ఒక్కొక్క రకమైన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం ప్రిన్సిపల్ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలంటే ఎటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కావాలో చూద్దాం. ఎవరైతే ఈ ప్రిన్సిపల్ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి పీజీని అయితే పాస్ కావాలి. అది కూడా ఎలా అంటే ఓసీ వాళ్ళైతేనేమో 50% మార్కులతోటి, బీసీ వాళ్ళైతేనేమో 40% మార్కులతోటి, అదే ఎస్సీ వాళ్ళు, ఎస్టీ వాళ్ళు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చేసి 40% మార్కులతో అయితే పీజీ అయితే పాస్ కావాలి. పీజీతో పాటు ఈ పీజీలో ఏదైతే సబ్జెక్ట్ ఉంటుందో ఆ సబ్జెక్టు సంబంధిత విభాగం ఏదైతే ఉంటుందో దానిలో ఖచ్చితంగా బీఈడీ చేసి ఉండాలి. అంటే పీజీతో పాటు బీఈడీ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ ప్రిన్సిపల్ పోస్ట్కి అయితే ఎలిజిబుల్. అది కూడా ఎలా అంటే ఓసీ వాళ్ళైతేనేమో 50% మార్కులతోటి, బీసీ వాళ్ళైతేనేమో 45% మార్కులతోటి, అదే ఎస్సీ వాళ్ళు, ఎస్టీ వాళ్ళు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతేనేమో 40% మార్కులతోటి పీజీలోను ఇటు బీఈడీలోను క్వాలిఫై అయితే వాళ్ళు మాత్రమే ఈ పోస్టులకు అయితే అప్లికేషన్ చేసుకోవాలి. కేవలం మహిళలు మాత్రమే అండి, పురుషులైతే వీటికి ఎలిజిబుల్ అయితే కాదు. కేవలం మహిళా అభ్యర్థులు మాత్రమే అప్లికేషన్ చేసుకోండి. అదే పీజీటీ పోస్టులకు అప్లికేషన్ చేసుకోవాలంటే ఎటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కావాలంటే ఎవరైతే ఈ పీజీటీ పోస్టులకు అప్లికేషన్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఖచ్చితంగా పీజీకి పాస్ కావాలి. పీజీతో పాటు బీఈడీ చేసి ఉండాలి. ఈ పీజీ బీఈడీ ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ పోస్టులకు అయితే ఎలిజిబుల్. మరి పీజీ మామూలుగా క్వాలిఫై అయితే సరిపోతుందా, బీఈడీ మామూలుగా క్వాలిఫై అయితే సరిపోతుందా అంటే కాదండి. ఓసీ వాళ్ళైతేనేమో 50% మార్కులతోటి, అదే బీసీ వాళ్ళైతేనేమో 40% మార్కులతోటి, అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళు కానీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చేసి 40% మార్కులతో అయితే క్వాలిఫై కావాలి. ఇలాంటి క్వాలిఫికేషన్ ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ పోస్ట్కి అయితే ఎలిజిబుల్. మరి పీజీటీలో ఏ సబ్జెక్టులు ఉంటాయి అంటే పీజీటీలో జనరల్ ఉంటుంది, వొకేషనల్ ఉంటుంది. జనరల్ సంబంధించి ఇంగ్లీష్ కావచ్చు, ఎకనామిక్స్ కావచ్చు, మ్యాథ్స్ కావచ్చు, ఫిజిక్స్ కావచ్చు, బాటనీ కావచ్చు, ఇలాంటి సబ్జెక్టులు అయితే ఉంటాయి. వీటితో పాటు ఇంకా చాలా ఉంటాయి. అదే వొకేషనల్ విషయానికి వచ్చేసరికి కంప్యూటర్ సైన్స్, అకౌంటింగు ఈ అయితే సబ్జెక్టుగా ఉంటాయి. పీజీలో హిస్టరీ చేసి ఎవరైతే బీఈడీ కలిగి ఉంటారో వాళ్ళు ఈ పీజీటీ పోస్టులకు, అది కూడా జనరల్ పోస్టులకు ఎలిజిబుల్. అదే పీజీటీ వొకేషనల్ పోస్టులకు సంబంధించి వొకేషనల్ ఏంటి, కంప్యూటర్ సైన్స్ అని చెప్పుకున్నాం, అకౌంటింగ్ అని చెప్పుకున్నాం. వీళ్ళకు పీజీలో కంప్యూటర్ సైన్స్, అకౌంటింగ్ పాస్ అయితే చాలు, వాళ్ళకు బీఈడీ అవసరం లేదండి. అంటే వొకేషనల్ వాళ్ళకేమో బీఈడీ అవసరం లేదు, కానీ జనరల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా బీఈడీ అయితే కావాలి. అదే సిఆర్టీ పోస్టులకు అప్లికేషన్ చేసుకోవాలంటే ఎటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కావాలంటే ఎవరైతే ఈ సిఆర్టీ పోస్టులకు అప్లికేషన్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి 4 సంవత్సరాల ఇంటిగ్రేట్ డిగ్రీ ఎవరైతే క్వాలిఫై అవుతారో, అంటే ఎన్సీఆర్టీ నుండి ఎవరైతే 4 సంవత్సరాల ఇంటిగ్రేట్ డిగ్రీ క్వాలిఫై అవుతారో వాళ్ళందరూ కూడా ఈ పోస్టులకు అయితే ఎలిజిబుల్. మరి కేవలం క్వాలిఫై అయితే సరిపోతుందా అంటే కాదండి. ఓసీ వాళ్ళైతేనేమో 50% మార్కులతోనూ, బీసీ వాళ్ళైతేనేమో 40% మార్కులతోనూ, ఎస్సీ ఎస్టీ వాళ్ళు, వికలాంగులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చేసి 40% మార్కులతో అయితే పాస్ కావాలి. దీనితో పాటు ఎవరైతే బీఈడీని కలిగి ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ సిఆర్టీ పోస్టులకు అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. అదే పీఈటీ పోస్టులకు అప్లికేషన్ చేసుకోవాలంటే ఎటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కావాలంటే ఎవరైతే ఈ పీఈటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఇంటర్మీడియట్ అయితే పాస్ కావాలి. ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుందా అంటే కాదండి. ఓసీ వాళ్ళైతేనేమో 50% మార్కులతోనూ, అదే బీసీ వాళ్ళైతేనేమో 40% మార్కులతోనూ, అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళైతేనేమో 40% మార్కులతోనూ ఎవరైతే ఇంటర్మీడియట్ పాస్ అవుతారో వాళ్ళందరూ కూడా ఈ పోస్టులకు అయితే ఎలిజిబుల్. కేవలం ఇంటర్మీడియట్ పాస్ అయితే ఈ పోస్ట్కి ఎలిజిబులా అంటే కాదండి. దీనితో పాటు బీపీడీ కానీ లేదా యూజీడీ పీఈడీ కానీ ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ పోస్టులకు అయితే ఎలిజిబుల్. అంటే ఇంటర్మీడియట్తో పాటు బీపీడీ కానీ, ఎంపీడీ కానీ, యూజీడీ పీఈడీ కానీ ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ పోస్టులకు అయితే ఎలిజిబుల్. మరి ఈ పోస్టులకు సంబంధించి ఎంపిక ఎలా ఉంటుంది? ఎంపిక విషయానికి వచ్చేసరికి ఈ పోస్టులకు అయితే ఎటువంటి రాత పరీక్ష అయితే లేదండి. ఎటువంటి రాత పరీక్ష లేదు, ఎటువంటి ఇంటర్వ్యూ కూడా లేదండి. కేవలం మీ యొక్క అకాడమిక్ పర్ఫార్మెన్స్ ఏదైతే ఉన్నదో దాని ఆధారంగా మాత్రమే ఈ పోస్టులకు అయితే ఎంపిక చేయడం జరుగుతుంది. అకాడమిక్ పర్ఫార్మెన్స్ అంటే ఏమి లేదండి, 10వ తరగతిలోను, ఇంటర్మీడియట్లోను, డిగ్రీలోను, పీజీలోను, బీఈడీలోను మీకు వచ్చిన మార్కుల ఆధారంగా మీకైతే కొన్ని మార్కులు అయితే కేటాయించారు. వాటిని ఆధారంగా చేసుకొని మిమ్మల్ని అయితే ఎంపిక చేయడం జరుగుతుంది. మరి దీనికి సంబంధించి మొత్తం ఎన్ని మార్కులు కేటాయించారంటే 100 మార్కులు కేటాయించారు. అంటే మీ యొక్క అకాడమిక్ పర్ఫార్మెన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి 100 మార్కులు కేటాయించారు. ఈ 100 మార్కుల్లో ఎస్ఎస్సికి అయితేనేమో 20 మార్కులు, ఇంటర్మీడియట్కి అయితేనేమో 10 మార్కులు,
డిగ్రీకి అయితేనేమో 20 మార్కులు, పీజీకి అయితేనేమో 30 మార్కులు, బీఈడీకి అయితేనేమో 20 మార్కులు, మొత్తం వచ్చేసి 100 మార్కులు. ఈ 100 మార్కులకు సంబంధించి ఎవరికైతే ఎక్కువ వస్తాయో వాళ్ళనే ఈ పోస్టులకు అయితే ఎంపిక చేయడం జరుగుతుంది. ఇది ఏ పోస్టులకు సంబంధించి వెయిటేజ్ ఇచ్చారు? ఏ పోస్టులకు సంబంధించి వెయిటేజ్ అంటే ప్రిన్సిపల్ పోస్టులకు మరియు పీజీటీ పోస్టులకు సంబంధించిన వెయిటేజ్ ఇది. మరి ఈ వెయిటేజ్ని ఎట్లా క్యాలిక్యులేషన్ చేస్తారు? చేస్తారంటే ఉదాహరణకి ఒక క్యాండిడేట్కి 450 మార్కులు వచ్చినాయి అనుకుందాం. ఎందులో అంటే 10th క్లాస్లో. 10th క్లాస్లో మొత్తం ఎన్ని మార్కులు ఉంటాయి? 600 మార్కులు ఉంటాయి. అంటే 600 మార్కులకు ఆయనకు 450 మార్కులు వచ్చినాయి. ఇప్పుడు ఈ 450/600 వేసి ఇంటూ 20 చేస్తే ఆయనకు వచ్చిన మార్క్స్ ఎన్ని? 15 మార్క్స్. అంటే ఈయనకు 10వ తరగతిలో కలిసిన మార్కులు ఏంటి? 15 మార్క్స్ అనమాట. ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసి ఇలా ఎస్ఎస్సిలోను, ఇంటర్మీడియట్లోను, డిగ్రీలోను, పీజీలోను, బీఈడీలోను ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసి ఎవరికైతే ఎక్కువ మార్కులు వస్తాయో వాళ్ళనైతే ఈ పోస్ట్కి ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. అదే పీఈటీ పోస్ట్కి సంబంధించి మెరిట్ ఎలా తీస్తున్నారంటే ఎస్ఎస్సికి సంబంధించేమో 20 మార్కుల వెయిటేజ్ ఇచ్చారు, ఇంటర్మీడియట్కి సంబంధించేమో 40 మార్కుల వెయిటేజ్ ఇచ్చారు, యూజీడీపీ లేదా బీపీడీకి సంబంధించేమో 40 మార్కుల వెయిటేజ్ ఇచ్చారు. మొత్తం వచ్చేసి 100 మార్కులు. ఈ 100 మార్కులకు గాను ఎవరికైతే ఎక్కువ వస్తాయో వాళ్ళనైతే ఈ పీఈటీ పోస్టులకు అయితే ఎంపిక చేయడం జరుగుతుంది. మరి ఈ పోస్టులకు ఎంపిక అయితే జీతం ఎంత ఉంటుంది? జీతం విషయానికి వచ్చేసరికి ప్రిన్సిపల్కి అయితేనేమో 34,139 రూపాయలు, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ అయితేనేమో 26,759 రూపాయలు, అదే కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్స్ ఎవరైతే సిఆర్టీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు వచ్చేసి 26,759 రూపాయలు, అదే పీఈటీలకు అయితేనేమో 26,759 రూపాయలు. అంటే పీజీటీ వాళ్ళకు, సిఆర్టీ వాళ్ళకు, పీఈటీ వాళ్ళకు ఒకటే జీతం. ఎంత? 26,759 రూపాయలు. అదే ప్రిన్సిపల్కి వచ్చేసరికి 34,139 రూపాయల జీతం అయితే ఉంటుంది. మరి ఇంతకీ పర్మనెంట్ పోస్టులు అంటే పర్మనెంట్ పోస్టులు కాదండి, అవుట్సోర్సింగ్ పోస్టులు కావచ్చు లేదా కాంట్రాక్ట్ పద్ధతులు కావచ్చు. మిమ్మల్ని అయితే 2026-27 విద్యా సంవత్సరానికి మిమ్మల్ని అయితే ఈ పోస్టులకు అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇవైతే పర్మనెంట్ ఉద్యోగాలు అయితే కావు, అవుట్సోర్సింగ్ పోస్టులు లేదా కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించే పోస్టులు. కేవలం ఒకే ఒక్క సంవత్సరానికి, అది కూడా 2026-2027 విద్యా సంవత్సరం ఏదైతే ఉన్నదో దానికి సంబంధించి వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే ఫిలప్ చేయడం అయితే జరుగుతుంది. ఇవైతే పర్మనెంట్ పోస్టులు అయితే కావు. కేవలం మహిళా అభ్యర్థులు మాత్రమే అప్లికేషన్ చేసుకోవాలి. పురుష అభ్యర్థులు అయితే వీటికి ఎలిజిబుల్ అయితే కాదు. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి T1 అకాడమీ.